హాయ్ గైస్. నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో బాలకృష్ణ మూవీ రాబోతుందని గత వారం రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ దరిద్రపు కాంబినేషన్ వద్దు బాబోయ్ అంటున్న నందమూరి అభిమానులు, అఖండ 2 మూవీ తర్వాత గోపిచంద్ మలినేనే కావాలంటున్న నందమూరి ఫ్యాన్స్ హరీష్ శంకర్ను ఎందుకు వద్దంటున్నారు నందమూరి అభిమానులు అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ సీనియర్ హీరోల్లో ఎవరికి లేని సక్సెస్ ట్రాక్ అనేది బాలకృష్ణ సొంతం. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, లేటెస్ట్గా డాకు మహారాజ్ వరుస విజయాలు. డాకు మహారాజ్ అనేది పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్గా ఓటీటీలో అయితే దుమారం లేపింది. ఇంకా ప్రజెంట్ అఖండ 2 అనేది పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా బజే వేరు, ఆ సినిమా స్థాయే వేరు. అఖండ 2 తర్వాత బాలకృష్ణ సినిమా, రాబోయే సినిమా హరీష్ శంకర్ డైరెక్షన్లో రాబోతుంది. కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ వీళ్ళిద్దరు కలయికలో రాబోతున్న మూవీ అఖండ 2 తర్వాత ఆఫ్టర్ రాబోయే మూవీ అని వారం రోజుల నుంచి అయితే ప్రచారం అయితే జరుగుతుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ప్రచారం జరుగుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో అభిమాని ఫలానా డైరెక్టర్తో మా హీరో చేస్తే బాగుంటుంది అని కోరుకుంటారు. కానీ ఇష్టం లేని డైరెక్టర్ కూడా కొందరు ఉంటారు. ఈ డైరెక్టర్తో మా హీరోతో సినిమా వద్దే వద్దు, ఈ దరిద్రపు వద్దే వద్దని అలా కూడా కోరుకుంటారు. ప్రజెంట్ అయితే నందమూరి అభిమానులు హరీష్ శంకర్ను ఈ దరిద్రపు డైరెక్టర్తో మాకు వద్దే వద్దు బాబోయ్ సినిమా అని అంటున్నారు. ఎప్పుడైతే అఖండ 2 తర్వాత హరీష్ శంకర్ సినిమా అని అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు, ఉండబోతుందని వార్తలు ఎప్పుడైతే వచ్చినావో వద్దే వద్దు బాబోయ్ ఈ హరీష్ శంకర్ అంటున్నారు అభిమానులు, నందమూరి ఫ్యాన్స్. ఎందుకంటే హరీష్ శంకర్ ట్రాక్ రికార్డ్ ఆ విధంగా ఉంది. ఆయన తీసిన కళాఖండం, ఆయన కెరీర్ మొత్తములో ఒకే ఒక్క మూవీ గబ్బర్ సింగ్, అది కూడా ఒక రీమేక్ మూవీ, ఆయన సొంత కథ ఏం కాదు. ఇక ప్రతి సినిమా యావరేజ్ డిజాస్టర్లే. అందులోనూ మెగా హీరోలతోటి తీసిన సినిమాలు మాత్రమే యావరేజ్ అయినాయి. ఇతర హీరోలతో తీసిన సినిమాలన్నీ డిజాస్టర్లు, 0 షేర్ మాత్రమే. ఉదాహరణకు లేటెస్ట్గా మిస్టర్ బచ్చన్, అది కూడా ఒక రీమేక్ సినిమానే, 0 షేర్. ఎలాంటి ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ ఎలాంటి హోప్స్ కూడా లేకుండా మొదటి రోజు హాఫ్ డే తర్వాతనే అలాంటి డిజాస్టర్ షేర్ అయిపోయింది. అది కూడా ఒక రీమేక్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రీమేక్ డైరెక్టర్ వెనకది ముందుకు ముందలది వెనకపోతే ఏదో తనకు నచ్చిన డైలాగులు పెట్టి అడ్డగోలుగా సినిమా తీస్తాడు హరీష్ శంకర్ అనే ట్యాగ్ కూడా ఈ మధ్యకాలంలో తనకు అలాంటి ట్యాగ్ వచ్చేసింది. ఇక మెగా హీరోలతోటి కూడా యావరేజ్ ఎందుకైనాయి? ఎందుకంటే మెగా వీరాభిమాని. అల్లు అర్జున్తో తీసిన డీజే మూవీ యావరేజ్ హిట్ అయింది. తర్వాత వరుణ్ తేజ్ తీసిన అది కూడా గద్దెలకొండ కనీష్ కూడా యావరేజ్ అయింది. సుబ్రహ్మణ్యం పర్సేల్ మన సాయిధరన్ తేజ్తో తీసిన మూవీ కూడా అది కూడా యావరేజ్ అయింది. ఈ మూవీలు తప్పితే తన కెరీర్ మొత్తం ఎన్టీఆర్తో తీసిన, రవితేజతో తీసిన, ఇంకో హీరోతో తీసినా కానీ డిజాస్టర్లకే డిజాస్టర్. అంతటి ట్రాక్ రికార్డు, అందులోనూ ఒక రీమేక్ డైరెక్టర్ అనే పేరు ముద్ర ఉంది. ఇలాంటి డైరెక్టరు ఇంత సక్సెస్ ఫామ్లో ఉన్న నందమూరి బాలకృష్ణ అఖండ మూవీ తర్వాత రాబోతున్న సినిమా అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయి? పోయి అలాంటి డైరెక్టర్కి అవకాశం ఇస్తే ఇంకా నందమూరి అభిమానులు ఏమంటారు? అందుకే ఈ దరిద్రపు వద్దు బాబోయ్ వద్దు అంటున్నారు. గోపిచంద్ మలినేని కావాలంటున్నారు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో అఖండ 2 తర్వాత గోపిచంద్ మలినేని మూవీ స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది వెనకకెళ్ళింది, హరీష్ శంకర్ ముందుకొచ్చాడు అనే టాక్ అయితే వినపడుతుంది. కానీ అభిమానులు ఒక్కసారి షాక్ అవుతున్నారు, భయపడుతున్నారు. వద్దే వద్దు. లేక గబ్బర్ సింగ్ మూవీ తర్వాత ఎన్టీఆర్తో తీసిన మూవీ రామయ్య వస్తావయ్య డిజాస్టర్. తర్వాత అందులో ఎన్టీఆర్నే ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా ఒక చెత్త డైలాగ్ పెట్టి తన సొంత డైలాగులు ఏదో నేనే గొప్ప అన్నట్టు ఫీల్ అయిపోయి మన మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా తన స్పీచ్, తన కథలు వద్దురా బాబోయ్ దరిద్రం వద్దు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. లేక ఎన్టీఆర్ అవకాశం ఇస్తే తీసిన ఓ కళాఖండం మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణతో సినిమా కావాలా? వద్దే వద్దు బాబోయ్ అంటున్నారు. ఎందుకంటే గోపిచంద్ మలినేని, వీరసింహారెడ్డి బాలకృష్ణను ఫస్ట్ టైం కెరీర్ బెస్ట్ లుక్, అవుట్ స్టాండింగ్ మాస్ కెరీర్ లుక్ చూపెట్టాడు. గోపిచంద్ మలినేనే కావాలంటున్నారు. ఇండియాలో ప్రజెంట్ సీక్వెల్ తెరకెక్కుతున్న మూవీ అఖండ 2 పాన్ ఇండియా స్థాయిలో మామూలు బస్సు లేదు. ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్ ప్రకారం ఇంటర్వెల్కే సినిమా తిరుగులేని బ్లాక్ బాస్టర్ కాబోతుంది. బోయపాటి శ్రీను ఇంటర్వెల్ షాట్ ఆ రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు అనే కాన్ఫిడెన్స్ అయితే వినపడుతుంది. అప్పట్లో ఫ్యాక్షన్ సినిమా అయిన నరసింహనాయుడు ఇంటర్వెల్ ట్రైన్ ఎపిసోడ్కే సినిమా ఎన్ని రికార్డులు ఎగిరిపోతాయనే టాక్ ఎలాంటి బయటకు వచ్చిందో ప్రజెంట్ అఖండ 2 ఒక దైవత్వం మీద, మహాశివుడి మీద తెరకెక్కిస్తున్నాడు. కాబట్టి నందమూరి బాలకృష్ణ అఖండ క్యారెక్టర్ ఎప్పుడైతే ఇంట్రడక్షన్
ఇంటర్వెల్ కంప్లీట్ అవుతుందో ఇంకా సినిమా తిరుగులేని బ్లాక్ బస్టర్ అనే కాన్ఫిడెన్స్ కూడా అభిమానులకు పాన్ ఇండియా స్థాయిలో వచ్చే రేంజ్లో బోయపాటి శ్రీను ఆ రేంజ్లో తెరకెక్కిస్తున్నాడంట. అఖండ 2 తర్వాత రాబోయే మూవీ హరీష్ శంకర్, గోపిచంద్, మలినేనా ఎవరికి మీ ఓటు అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.